అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు 72వ ప్రసంగం చేస్తున్నారు. వారికి స్వాగతం. నమస్కారం అండి, అందరికీ నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాల ద్వారా ఎన్నో నిగూఢ సత్యాలను మనం తెలుసుకున్నామండి. లేకుండా ఇప్పటి వరకు మనం ఈ రహస్యాలను విస్మరించడం కారణంగా ఎన్ని విషయాల్ని మనము విడిచిపెట్టామండి. భగవంతుడు ఒక్కరే మర్చిపోయాము. భగవంతుడు ఒక్కరే సత్యము అన్న సంగతి కూడా మనం మర్చిపోయాము. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయనని ఈ రెండు భౌతిక నేత్రాలతో మనం చూడలేము. అదేవిధంగా భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి కూడా మర్చిపోయాము. ఇంకేం చెప్పామండి, భగవంతుడు ఒక్కరే జ్ఞాన సాగరుడు, ఒమ్నీజియంట్ అంటాం కదా, ఆల్ నాలెడ్జ్ఫుల్, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, అది కూడా మర్చిపోయాము. ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఒక అంశాన్ని తీసుకున్నాం, గత కొన్ని ఎపిసోడ్స్ గా చర్చించుకుంటున్నాము. ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడం వలన శ్రీమద్ భగవద్గీతలో చాలా స్పష్టంగా ఏ విధంగా పతితుల్ని పావనంగా తయారు చేయడం జరుగుతుందో ఆ పద్ధతి ఏదైతే మనకు భగవద్గీతలో చాలా స్పష్టంగా, చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా వర్ణించడం జరిగిందో దాని నుండి మనం ఏమైపోయామంటే దూరం అయిపోయాము. మనం భగవద్గీత, భగవంతుడు బోధించిన జ్ఞానం ఆధారంగా కాకుండా భగవద్గీత యొక్క గీతని దాటి మనం బయట మనం వెతుక్కుంటున్నాం, ఎలాగా నేను పావనంగా తయారవ్వాలి. ఇదే అంశం మీద మనము ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలుసుకోవాలండి. భగవంతుడు ఒక్క భగవంతుడు మాత్రమే అనుకున్నప్పుడు, వారి యొక్క ఉనికిని మనం కనిపెట్టినప్పుడే పతితులము మనం పావనంగా అవుతాం. లేకపోతే ప్రతి ఒక్క పూజలో మనం ఏం చెప్తాం, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ, మేము జన్మ జన్మలుగా పాపము చేస్తున్నాము తండ్రి, మా యొక్క ఈ పాపానికి పరిహారం లేదా, ఎంతకాలం మేము ఈ పాపాలు చేస్తూ ఉండాలి, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టేంత వరకు కూడా పాపాలు చేసుకుంటూ ఉంటే మా యొక్క భావి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మాకు చాలా భయం వేస్తోంది అని భగవంతుని మనం వేడుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మనకి సమాధానం దొరకలేదు, ఎవరు చెప్పలేదు. అందుకని సాక్షాత్తు భగవంతుడే స్వయముగా ఈ పృథ్వీపై అవతరించి ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా తనే ఒక సంస్థని స్థాపించి, ఆ భగవంతుడే, పరమాత్మ లేక ఈశ్వరుడే ఒక సంస్థని స్థాపించి ఈ యొక్క జ్ఞానాన్ని, తత్వ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మళ్ళీ పునః మనందరికీ కూడా బోధించడం జరుగుతుంది. అందుకనే భగవద్గీతలో భూయ అన్న పదం వస్తుందండి. భూయ అంటే మరలా చెప్తున్నాను అంటాడు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటాడు. సరే, పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం, ఉత్తమమైనటువంటి జ్ఞానం, దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం ఇంకొకటి. అదేవిధంగా నేను నేర్పించినటువంటి, ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి రాజయోగానికి మించినటువంటి యోగము ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. 4వ అధ్యాయంలోని 3వ శ్లోకము, ఇవాయం మయాతే అద్య యోగ ప్రోక్త పురాతన. అయిందండి, ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ప్రోక్త పురాతన అంటే కల్ప క్రితము చెప్పాను, అంతకు ముందు చెప్పాను, ప్రతి కల్పము చెప్తూనే ఉంటాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. ఎవరికి వర్తిస్తుంది? పితాహమస్య జగత మాతా దాత పితామహ. అందరూ ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది యొక్క తండ్రి. పితా అహం జగత. తండ్రి ఎవరి కోసం చెప్తాడండి? బిడ్డల కోసం చెప్తాడు, ఇంకెవరి కోసం చెప్పడు. తండ్రి బిడ్డలు తప్ప ఇంకెవరు లేరండి సృష్టిలో. సృష్టి, తండ్రి, బిడ్డలు అంతే. ఆత్మలు, ఒక పరమాత్మ మరియు ఈ సృష్టి చక్రం అంతే. ఈ 3 విషయాల్ని మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకుంటే
మీ జన్మ ధన్యమవుతుందండి. చక్కటి జీవితం పొందుతారు. తదుపరి కూడా మీ జీవితము ఏముందండి, సత్య త్రేతాయుగాల్లో అంటే స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారు. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు పతితులు ఏ విధంగా అయ్యారు దాని గురించి మనం చాలా ఎపిసోడ్స్ నుంచి విషయ వికారాలలో ప్రథమమైనటువంటి కామ వికారం అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ ద్వారా ఈ విధముగా పతితముగా మారారు. ఇప్పుడు దానిని విడిచిపెట్టండి. అది నరకానికి ద్వారము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆత్మని నాశనం చేస్తుంది. పతితం అవడం అంటే ఏంటంటే మంచి మనం ఎలాగైతే ఉన్నామో అలాగే చేసుకుంటూ కుళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ పతిత పావనాన్ని భగవంతుడి ముందు ఆరాధించడం దేనికంటే, ప్రార్థన చేయడం దేనికి? మనం భగవంతుని అడిగాము, ఏ పతిత పావన రా అంటే మన యొక్క పిలుపు మీదనే భగవంతుడు ఈ సృష్టి మీద అవతరించటం జరిగింది. 2 యుగాలుగా ఈ భక్తి కోణములో భగవంతుణ్ణి అనేక విధాలుగా అనేక మార్గాలలో మనం పిలుస్తూ వస్తున్నాం. అందుకని భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేశాడండి. దైవీ సంపద, అసురి సంపద. దైవీ సంపద పెంపొందించుకుంటే మీరు పావనులు అవుతారు. అసురి సంపదని పెంపొందించుకుంటూ ఉంటే ఇంకా పతితులు అవుతారు. ద్వాపర యుగం నుండి అంటే 2 యుగాల నుండి మీరు దేహభ్రాంతిలో ఆత్మ యొక్క ఉనికిని కోల్పోయి విషయ వికారాల వలయంలో చిక్కుకొని దాని నుండి బయటికి వచ్చే మార్గము ఇప్పటి వరకు ఎవరి ద్వారా కూడా మీకు తెలియజేయబడలేదు. అందువలన అదే సరి అయిన మార్గం అనుకుంటున్నారు, అజ్ఞానంలో ఉన్నారు. అర్థమైందండి. అందుకనే ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నా మాట వినకపోతే ఈ జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు. వేరే మార్గము ద్వారా పతితులైనటువంటి సమస్త మానవాళి పావనముగా ఆ విధంగా అవ్వడానికి వేరే షార్ట్ కట్స్ కానీ వేరే మార్గాలు కానీ లేవు. ఈ విధంగా పావనంగా తయారవుతున్న వాళ్ళు, ఆ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పృథ్వీపై ఉన్నారా అన్న ఏదన్నా ప్రశ్న సహజంగానే మనుషులలో ఉత్పన్నమవుతుంది. దానికి ఒకే ఒక సమాధానము ఇప్పటి వరకు అనేక ఎపిసోడ్స్ లో నేను ప్రస్తావిస్తున్నట్లు భగవంతుడే స్థాపన చేసిన ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్స్. 89 సంవత్సరాల నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఒక 400 మంది కన్యలతో ప్రారంభమైనటువంటి సంస్థ ఇప్పుడు ఒక వటవృక్షంగా తయారైపోయింది. కొన్ని లక్షల మందికి ఒక చక్కటి మార్గదర్శక సూత్రాన్ని ప్రసాదించి వాళ్ళ జీవితాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఇన్ని లక్షల మంది మీకు ఎదురుగుండా ఉన్నారు. ఈ భూమండలం మీద ఉన్నారు. 150 దేశాల్లో ఉన్నారు. పంచఖండాలలో ఉన్నారు. వివిధ ధర్మాలకు, వివిధ కులాలకు, జాతులకు, భాష వారికి, దేశాల వారు, ఇలాగ వయోభేదం లేకుండా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆత్మని గుర్తించి, ఆత్మ యొక్క ఉనికిని గుర్తించి, పరమాత్మ యొక్క ఉనికిని గుర్తించి, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ద్వారా ఈ రాజయోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన జరుగుతున్నది. గుర్తుపెట్టు. భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు, కానీ మా మీద దయ చూపించండి, మీ కొబ్బరికాయ కొడతాము, మా మీద దయ చూపించండి, కరుణ చూపించండి, క్షమించండి అని చెప్పేసి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ మనం ఏమి చేయకుండా షార్ట్ కట్స్ కోసం అన్నమాట. అవసరమైతే నేను ₹1,00,00,000 ఇస్తానండి, మమ్మల్ని పురుషార్థం ఇవన్నీ లేకుండా మాకు సత్యయుగంలో ఒక సీట్ ఇవ్వండి అంటే అర్థం ఏమిటి? భగవంతుడికి కూడా లంచం ఇస్తున్నట్టుగా మీరు భావించాలి. ఎక్కడైనా భగవంతుడికి లంచం తీసుకుంటాడండి ఎక్కడైనా? అంటే ఎంత అవివేకంలో ఉన్నాం చూడండి. భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇస్తే ఆ భగవంతుడిని తెలుసుకోవడానికే మన బుద్ధి నేత్రాన్ని మూసుకొని కూర్చున్నాం. అందుకనే భగవంతుడు అంటున్నాడు, షార్ట్ కట్స్ లేవు, నేను మంచి మార్గాన్ని చెప్తాను. ఎందుకంటే మీ అందరికీ నేను తండ్రిని. విషయ వికారాల వలయం నుండి బయటకు వచ్చే ఏకైక మార్గము ఆత్మజ్ఞానము, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ అనుభవము. దాని నుండి 26 దివ్య గుణాలు ఏవైతే నేను నిక్షిప్తం చేశానో ఆత్మలో, అవన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తాయి. అప్పుడు మీరు చెడుని విడిచిపెడతారు. మంచి అందులో దూరనంత వరకు మీరు చెడుని విడిచిపెడతారు. కామ క్రోధ లోభ
అని 3 చెప్పాడు మనకి. ఈ నరకానికి ద్వారాలు చెప్పాడు. అర్థమైందండి. ఇప్పుడు నేను మీ ముందు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ పంచ వికారాలు అన్నాడు, పంచ గుణాలు అనలేదు ఎక్కడ. ఏ శాస్త్రంలో కూడా ఈ పంచ గుణాలు అన్నారా? ఈ పెట్టుకోండి అని చెప్పారా? పర్వాలేదండి, మీరు మామూలుగా మీరు ఏదైతే భగవంతుడి గురించి పూజలు పునస్కారాలు చేసుకుంటే చేసుకోండి, పర్వాలేదు, ఇవేవి విడిచిపెట్టక్కర్లేదు. ఎవరైనా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? విషయ వికారాలు అని చెప్పి దాని నుండి దూరం అవ్వాలని ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా? అందుకనే భగవంతుడు వచ్చి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. ఒక పరమాత్మ మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం కదా. ఆత్మస్వరూపంలో ఉన్నారు ఆత్మ అభిమాని, సదా ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే అసలు ఆత్మ అనుభవం అంటే ఏమిటి, ఎలాగ చేయించాలి, ఆ విధంగా ఆత్మ యొక్క అనుభూతి ఎలా కలిగించాలి, ఆత్మ యొక్క స్పృహ అంటే ఏమంటారు, కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్, సోల్ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్ అంటాం కదా. ఇప్పుడు 100% ప్రతి ఒక్కరు కూడా బాడీ కాన్షియస్నెస్ లోనే మునిగిపోయారు. షార్ట్ కట్స్ లేవు. ఇది ఎంతో అదృష్టం అన్నమాట. మీకు ఇవాళ సంస్కృతి సంపద అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు, ఆయన 75 సంవత్సరాల వయసు అంటే ఆయనకి, అయినా ఒక తపనతోని ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చారు. చూడండి, దీన్ని తేలికగా తీసుకోవడం కానీ విస్మరించడం కానీ చేసినట్లయితే దానికి భగవంతుడు ఎటువంటి బాధ్యత తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ దయా కరుణ జాలి అనేది భగవంతుడి మాటలు విన్నవారి గురించి కానీ వినని వాళ్ళ గురించి. ఆ విధంగా తెలిసి కూడా ఈ రోజున పాపాలు చేస్తున్నారంటే తెలిసే చేస్తున్నారు. సో మీ ముందు కొన్ని శ్లోకాలు, దాని యొక్క భావన, ఎందుకంటే భగవద్గీతలో ఉన్నదే సంస్కార పరివర్తన గురించి. మనం దానిని విడిచిపెట్టి కురుక్షేత్రము, యుద్ధరంగము, అర్జునుడు, హిందూ ధర్మశాస్త్రము ఇలాగనుకుంటూ ఎంతకాలము మనని మనమే మోసం చేసుకుంటాం చెప్పండి. ఒకవేళ భగవద్గీత మనకి సంబంధం లేదన్నట్లయితే మనకు సంబంధించినటువంటి శాస్త్రము ఈ భూమండలంపై ఇంకా ఏదైనా ఉన్నదా? ఎందుకంటే మనకంటూ ఉండాలి కదా. మనకంటే 850 కోట్ల మందికి లేదా? 850 కోట్ల మంది పరివర్తన చేసుకోవడానికి ఎటువంటి శాస్త్రజ్ఞానము లేదండి. కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం వరకే మనం అంకితం చేసుకుంటున్నాం, పరిమితం చేసుకుంటున్నాం కదా. ఆలోచించండి, తీక్షణంగా ఆలోచించండి. 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే, ఒక ప్రాణికి, మనిషి అన్న ప్రాణికి మాత్రమే భగవంతుడు దివ్య బుద్ధిని, వివేక శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని, పరిశీలనా శక్తిని, నిర్ణయ శక్తిని ఇచ్చాడు. ఆ నిర్ణయ శక్తిని, ఆ పరిశీలనా శక్తిని, ఆ విచక్షణ జ్ఞానాన్ని ఈ విషయాలు తెలుసుకోవడానికి వాడకూడదని ఎక్కడైనా ఉందా? ఏ శాస్త్రంలోనైనా? ఒక్కసారి ఆలోచించండి. మొత్తం భగవద్గీతలో 200 పైన శ్లోకాలలో విషయ వికారాలని అదుపు చేసుకోండి. ఈ ఒక్క జన్మ నా మాట వినండి. ఎన్నో జన్మలు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. మీరు నా పిల్లలు, మీరు దారి తప్పారు, గీత దాటారు, మళ్ళీ గీతలో తీసుకొని రావడం కోసమని నేనే పర్సనల్ గా వచ్చాను. నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని గుర్తించాను. మీలో కొంతమంది మాత్రమే, అతి కొద్ది సంఖ్యలోని మాత్రమే మనుషులు మాత్రమే నన్ను గుర్తించారు, నా మార్గాన నడుస్తున్నారు. వారే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. వారి పట్ల మీరు ప్రచారం చేసుకొని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంస్కార పరివర్తన చేసుకోకుండా రేపు రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములో మీరు అడుగు పెట్టలేరు, మీకు జన్మ దొరకదు. ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని శ్లోకాలు మీకు చెప్తాను, ఎందుకంటే మనకు తెలియాలి. భగవద్గీత అంటే ఏదో మనకి సంబంధం లేదన్నట్టుగా మనం ఇప్పటిదాకా అనుకున్నాం. మనకి మాత్రమే, మనకి కూడా కాదు, నాకు మాత్రమే సంబంధం ఉన్నది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే సమహాత్మా సుదుర్లభ 7:19లో ఏమంటే మాం వేత్తి తత్వత, తత్వం ఆధారంగా వేల కొలది జనులలో ఒక్కడు తెలుసుకుంటాడు అన్నాడు. మళ్ళీ తెలుసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు, ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు, మీకు దగ్గరలోనే ఒక బ్రహ్మకుమారి సేవా కేంద్రం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిజంగా ఈ విధంగా భగవద్గీత గురించి చెప్తున్నారా, భగవంతుడు వచ్చి వాళ్ళకి భగవంతుడు స్వయంగా పాఠం చెప్తున్నారా అన్న సంగతి తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞత మనకు ఉండక్కర్లేదండి.
మళ్ళీ మానవ జన్మ అతి దుర్లభం అంటే దానికి కూడా మనం ఓకే అంటామండి. చరిత్ర పోతే మొత్తం పోతుంది అంటే దానికి కూడా ఓకే అంటాం. ఆరోగ్యం మహాభాగ్యము దానికి కూడా ఓకే అంటాం. సర్వేజన సుఖినోభవంతు దానికి కూడా ఓకే అంటాం. వసుదైవ కుటుంబకం ఓకే అంటాం. మళ్ళీ యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తప్పుల పని చేయకూడదు, విషయ వికారంలోకి వెళ్ళకూడదు, పాపము చేస్తే పాపాత్మగా చనిపోతే పుణ్యాత్మల లోకానికి ఎలా వెళతాం? ఎంతైనా చెప్పుకోవచ్చండి. భగవద్గీత మొత్తం అంతా కూడా సంస్కార పరివర్తన. ఒక్కసారి గమనించండి. ముందుగా ఈ పంచ వికారాల గురించి మీకు కొన్ని శ్లోకాలు చెప్తాను. నేను నోట్ చేసుకోవడానికి వీలుగా నేను అధ్యాయం నంబరు, శ్లోకం నంబర్ కూడా చెప్తున్నాను. 2వ అధ్యాయంలోని 42, 43, 44. 2.42, 43, 44. వివేకహీనులైన జనులు క్షణికములైన ప్రాపంచిక సుఖభోగములను అనుభవము చేసే కామనలు లేక కోరికలను తీర్చుకోవడములోనే తలమునకలై. ఒకే ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. వివేకహీనులైన జనులు క్షణికములైన ప్రాపంచిక సుఖభోగములను అనుభవం చేసే కామనలు లేక కోరికలను తీర్చుకోవడములోనే తలమునకలై ఉందురు. వారిలో నిశ్చయాత్మక బుద్ధి లేని కారణముగా భగవంతుని ప్రాప్తి చేసుకోవాలి అన్న లక్ష్యము ఉండదు. 2:62, 63 ఇవన్నీ ఇందులో కొన్ని శ్లోకాలు మనం చర్చించాం. దేహాభిమానము కారణముగా నిరంతరము కామము, క్రోధము మొదలైన విషయ వికారాల చింతనలోనున్న మనుషుల బుద్ధి సర్వనాశనమవుతుంది మరియు వారి జీవితాలు భ్రష్టమవుతాయి. భగవాను వాచ. ఎక్కడైనా ఏదన్నా ఒక్క విషయాన్ని నేను కానీ తప్పుగా చెప్పానని మీరు భావిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని మనం చర్చించుకుందామండి. ఎక్కడా కూడా డైల్యూషన్ లేకుండా నేను సాయశక్తిలా ప్రయత్నం చేసి ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడు మనకి ఏం చెప్పాడు భగవద్గీతలో అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ 2వ అధ్యాయంలోని 70వ శ్లోకము. వినాశీ కామనలతో 100% ఇంద్రియ సుఖభోగాల కొరకే జీవితాలను అంకితము చేసేవారు శాంతిని పొందలేరు. మనం చూస్తున్నాం కదా వర్తమానంలో. 3వ అధ్యాయంలోని 37, 43. కామక్రోధాలు మనుషుల పరమశత్రువులు. అవి జ్ఞాన నేత్రాన్ని సమూలముగా కప్పివేస్తాయి. ఆత్మజ్ఞానాన్ని పొంది బుద్ధి ద్వారా మనసును వశపరుచుకుని కామ వికారం అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ అన్న అత్యంత బలీయమైన శత్రువుపై విజయాన్ని పొందుము. 4వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. రాగ భయ క్రోధరహితులైన తపస్సంపన్నులే భగవంతుడి స్వరూపముగా మారతారు. 4వ అధ్యాయంలోని 19వ శ్లోకము. విషయ వికారాల వలయములో చిక్కుకొని వినాశీ భౌతిక సుఖాలను భోగించాలనే కామనలు ఆత్మను భ్రష్టు పట్టిస్తాయి. జ్ఞానమనడి అగ్ని ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన అశుద్ధ లేక తామసిక సంస్కారాలను దగ్ధము చేసుకున్న వారిని తామసిక సంస్కారాలను దగ్ధము చేసుకున్న వారిని మాత్రమే పండితులు అని అంటారు. ఇది మనం ఈ శ్లోకం చర్చించుకున్నాం. 5వ అధ్యాయంలోని 23వ శ్లోకం అండి. ఎవరైతే దేహత్యాగము చేసే ముందు కామము, క్రోధము అనబడే విషయ వికారాలపై సంపూర్ణ విజయాన్ని పొందుతారో వారే నిజమైన యోగులు. దేహత్యాగము చేసుకునే ముందు ఇదే ఆఖరి దేహము, దీని తర్వాత మళ్ళీ మీకు పురుషార్థం అంటే ఆత్మని శుభ్రం చేసుకోవడానికి, ఆత్మశుద్ధి చేసుకోవడానికి, సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఇంకొక అవకాశం మీకు దొరకదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్. 7వ అధ్యాయంలోని 11వ శ్లోకం అండి. కేవలము ఆధ్యాత్మిక జాగృతి మరియు జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ మరియు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఏమండి ద్వారా మాత్రమే మనుషులలో ఆత్మశక్తి జాగృతి అవుతుంది. ఆధ్యాత్మిక శక్తి జాగృతి, ఆత్మశక్తి కావాలంటే ఆధ్యాత్మిక కోణం వెళ్ళాలి. ఆత్మ కనబడదు, పరమాత్మ కనబడడు. ఆధ్యాత్మికత అంటే సూక్ష్మ జ్ఞానము.
అట్టివారు మాత్రమే కామ వికారంపై సంపూర్ణ విజయం పొంది భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యములో సహయోగులవుతారు. ఇప్పుడు 30 లక్షల మంది బ్రహ్మకుమారులు అదే పనిచేస్తుంది. 7 బారి మాకు చాలా సమయం ఉందండి, మీరు చెప్పండి, ఎక్కడికైనా రమ్మంటే నేను వచ్చేస్తాను. ఫలానా ఒక 4 రోజుల ముందు చెప్పారంటే ఫలానా దగ్గర సభ ఉందండి, ఒక 500 మంది ఉంటారు, మీరు వచ్చి ఆత్మజ్ఞానం చెప్పండి అంటే నేను వచ్చేస్తాను. అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుని నేను వచ్చేస్తాను. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్య కర్తవ్యాన్ని చేయడానికి మేము టాప్ మోస్ట్ ప్రయారిటీ అనమాట ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఇచ్చేది. అందుకనే వాళ్ళు అన్ని 150 దేశాల్లో తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పిలిపిస్తే అక్కడికి వెళ్తారు, జ్ఞానం ఇస్తారు. వాళ్ళు జ్ఞానాన్ని జీవితంలో ఆచరిస్తారు. అది చాలా ముఖ్యమైన విషయం. 7:20, 7:22 నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారిలో ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు. రెండు కుదరదండి. ఆ పడవ కావాలి, అక్కడో కాలు ఇక్కడో కాలంటే చిరుగుపోతాం. నాకు విషయ వికారాలు కావాలి, భగవంతుడు కావాలంటే కుదరదండి. అది కావాలంటే మాయ, ఆ మాయతో గడపండి, లేకపోతే భగవంతుడితో గడపండి. అట్టి అజ్ఞానులు ఏమన్నారు ఇక్కడ? నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారిలో ఆధ్యాత్మిక జ్ఞానము నిలవదు. అట్టి అజ్ఞానులు భగవంతుడినైనా నా ఉనికిని పుట్టించని కారణముగా దేహధారులైన దేవీ దేవతలనే భగవంతుడిగా భావించి ఆరాధిస్తారు. చూసారా ఎంత సీక్రెట్ చెప్తున్నాడు? దేవీ దేవతలు దేహధారులు, వారిని భగవంతుడిగా భావించి ఆరాధిస్తారు. వారి భౌతిక కామనలు లేక కోరికలను సైతము ఆ దేవీ దేవతల ద్వారా నేనే పూర్తి చేస్తాను. చూసారా, దేవీ దేవతల ద్వారా నేనే పూర్తి చేస్తాను. మనం ఏమనుకుంటాము? దేవీ దేవతలు చేయనుకుంటాం, కానీ నేనే పూర్తి చేస్తాను అంటున్నాడు. ఏ శ్లోకంలో ఉంది చూసుకోవడానికి? 7:20, 7:22 చూసుకో. అంటే భగవాను వాచ చెప్తున్నాను నేను, నా త్రినాథ్ వాచ బ్రహ్మకుమారి వాచ చెప్పట్లేదండి. 16వ అధ్యాయంలోని 4వ శ్లోకము. క్రోధము ఆసురీ స్వభావం గల మనుషుల లక్షణము. క్రోధము ఆసురీ స్వభావం గల మనుషుల లక్షణము. అదే అధ్యాయంలోని 8వ శ్లోకము. వర్తమాన మానవ సృష్టికి భగవంతుడి ప్రమేయము లేదు. చూడండి ఎటువంటి భావనతో ఉంటారో. వర్తమాన మానవ సృష్టికి భగవంతుడి ప్రమేయము లేదు. ఈ సృష్టి ఎలా వస్తుందంట? దీనికి 100% కామ వికారము అంటే సెక్స్ లస్ లేక లైంగిక వాంఛ మాత్రమే కారణము. ఈ విధమైన భావనలతో జీవితాలను గడిపేవారు అసురులు అన్నాడు. 16వ అధ్యాయంలోని 10, 11, 12. 16వ అధ్యాయంలోని 10, 11, 12. ఆర్భాటము, గర్వము మరియు అహంకారము కారణముగానే, ఆర్భాటము, గర్వము, అహంకారము కారణముగానే. ఆర్భాటం అంటే ఏంటంటే దంభం అంటాడు, అంటే షో చేయటం అనమాట. పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాం, కనబడతాం, కానీ లోపల చేసే పనులన్నీ కూడా విషయ వికారాలతో కూడుకున్న పనులు. అందుకనే చూసారా చాలా మంది దొంగ బాబాలు మనకి చాలా మంది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, సిబిఐ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఎందుకంటే అందరూ పైకి బాగానే కనబడతారు, కానీ భగవంతుడు ఏమంటున్నాడు అక్కడ? దంభము అన్నాడు. దంభం అంటే షో చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, జాగ్రత్తగా ఉండండి అని మనకి కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. అయినా బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, అంధవిశ్వాసాన్ని కట్టిపెట్టండి అంటున్నారు. అంటే దంభము, గర్వము, అహంకారము కారణముగానే నిరంతరము అల్పకాలిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయాలి అన్న భౌతిక వినాశీ కామనలు లేక కోరికలు ఉత్పన్నమవుతాయి. అవన్నీ విషయ వికారాలు ఉంటే ఇదే జీవిత లక్ష్యం అనుకుంటాం. 16 అండి, అంటే 16వ అధ్యాయం 16వ శ్లోకం. అజ్ఞాన వశమున అసుర లక్షణములతో జీవితాలను గడిపేవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవచ్చును. మళ్ళీ చదువుతా, నరకం వచ్చింది చూసారు ఇక్కడ. అజ్ఞాన వశమున అసుర లక్షణములతో జీవితాలను గడిపేవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. అంటే సత్య త్రేతాయుగాలనబడే స్వర్గములో అడుగు పెట్టలేరు. ఇప్పుడు లోభము గురించి భగవంతుడి ఇప్పటిదాకా మనం చర్చించుకునే అన్ని శ్లోకాలన్నీ కూడా కామము, క్రోధము. ఇప్పుడు లోభము గురించి భగవంతుడి మహావాక్యాలను పరిశీలిద్దాం. 14వ అధ్యాయంలోని 12వ శ్లోకము, అదే అధ్యాయంలోని 17వ శ్లోకం. 14లో 12, 17
ఈ లోభము వరకు మనం చర్చించుకొని తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ తర్వాత మోహము అహంకారం పరిశీలిద్దామండి. ఇప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని లోభం ఒకటి కంప్లీట్ చేస్తాను. లోభం అంటే తెలుసుగా చెప్పాను కదా, గ్రీడ్ అంటారు, ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారు, హిందీలో లాలచ్ అంటారు. 14 అధ్యాయంలోని 12, 14 అధ్యాయంలోని 17 రజోగుణము కారణముగా మనుషులలో లోభం ఉత్పన్నమగును. అంటే మనం రజో స్థితిలో ఉంటే మనకి లోభం నుంచి బయటపడలేము. మనం సత్వ స్థితికి రావాలి. అలాగా మనం యోగం చేసుకుంటూ ఆత్మని ప్యూరిఫై చేసుకొని సాత్విక స్థితిలోకి వస్తే అప్పుడు ఈ లోభం మీద మనకి అయిష్టత ఏర్పడుతుంది. ఏం చేసుకుంటాం ఈ డబ్బుని, ఇవన్నీ కూడబెట్టుకున్నాం, ఉన్నటువంటి ప్రాణం పోతే నాకు కూడా ఒక రూపాయి కూడా రాదు కదా, దీనికోసం నా యొక్క విలువైనటువంటి సమయం, అమూల్యమైనటువంటి శక్తులు, గుణాలు ఇవన్నీ నేను దారిపోయాలి. దీని గురించి ఈ యొక్క సమయంలో కొంత భాగాన్ని నేను కాస్త ఆత్మశుద్ధి కోసం పెట్టినట్లయితే ఆ జీవితం అద్భుతంగా మారుతుంది కదండి అన్న ఆలోచన కలగదంట ఎవరికి? రజోగుణంలో ఉన్న వాళ్ళకి. 16 అధ్యాయంలోని 21 కామము, క్రోధము, ఇది మనం చర్చించుకున్నాం ఈ శ్లోకాన్ని. మరియు లోభము నరకానికి ద్వారాలు కాబట్టి వీటిని తక్షణమే విడిచిపెట్టవలెను. తక్షణమే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. 18వ అధ్యాయంలోని 27వ శ్లోకం అండి. లోభముతో కూడిన కర్మలు చేసే వారిని రాజసిక కర్తలు అని అంటారు. లోభము ఈజ్ ఈక్వల్ టు, అంటే లోభము కామవికారం అయితే తామసికం అంటున్నాడు, కానీ లోభాన్ని రజోలో తీసుకొచ్చాడు. అంటే రజోలో అందులోనే ఉన్నట్లయితే మనము రేపు ద్వాపర యుగంలో మనం జన్మలు తీసుకుంటామండి. సత్యత్రేతాయుగంలోకి ఎంట్రీ లేదు, కానీ బెటర్గా కలియుగం కంటే బెటర్గా కాస్త ద్వాపర యుగంలో జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో లోభ గుణాన్ని విడిచిపెట్టనటువంటి వాళ్ళు, లోభంతో కూడిన కర్మలు చేసే వారిని రాజసిక కర్తలు అని అంటారు. ఇక్కడతో మనం ఏం చేస్తామంటే మన చర్చను ముగించుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొద్ది మంది పరమాత్మ ప్రాప్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమండలంపై ఉన్నారు. ఎక్కడ 850 కోట్ల మంది, ఎక్కడ ఒక 25-30 లక్షల మంది గుర్తుపెట్టు. అందువలన నేను కూడా ఆ భగవంతుని ప్రాప్తి పొందినటువంటి వాళ్ళలోకి నేను రావాలి అన్న ఒక దృఢమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మోహము, అహంకారము, తదుపరి విషయాల్ని పతిత పావనుడు భగవంతుడి సృష్టి మీద అవతరించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పతిత సంస్కారాలను విడిచిపెట్టి పావనంగా ఎలా తయారవ్వాలన్న ఈ యొక్క అంశాన్ని మరికొన్ని ఎపిసోడ్స్ మనం ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని వారు జస్ట్ చెప్పేసి మీరు విడిచిపెట్టట్లేదండి, ఎంత డెప్త్ గా చెప్తున్నాడో గమనించండి. మీరు 574 శ్లోకాలు నేను చెప్పేస్తా మీకు, అయినా మీరు మంకు పట్టుకో కూర్చుని భగవద్గీత, కురుక్షేత్రం, యుద్ధరంగం అంటే దానికి మీరు ఏదైనా ఒక సాక్ష్యం, రుజువు చూపించగలరా? ఏదైతే ఇక్కడ నేను చెప్తున్నానో దానికి అన్ని శ్లోకాలు మీకు ఎదురుగుండా రుజువు పెడుతున్నాను కదా. మీరు ఏదైతే మీరు భావిస్తున్నారో భగవంతుడి గురించి, లేక గీత గురించి, లేకుండా ఉంటే మన సంస్కార పరివర్తన విషయంలోనూ, స్వర్గము నరకం గురించి, ఈ విషయ వికార వలయంలోంచి బయటికి వచ్చే విషయం గురించి ఏదైనా ఉంటే మీరు ఏదైతే ఉన్నదో ఒక సాక్ష్యం ఒక్కటి ఇవ్వగలుగుతారండి. ఎందుకు మనిషి తప్పుడు పనులు చేస్తున్నాడు? ఇంత భక్తి ఇతోధికంగా పెరుగుతున్నప్పటికీ కూడా రుజువులు, సాక్ష్యాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే మనం బుద్ధిజీవులము. ఇక్కడితో మనం ఈ చర్చను ఆపేద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలలో ఉన్నటువంటి రెఫరెన్సెస్, మోహము మరియు అహంకారము, వీటిని తెలుసుకుని తదుపరిగా మనం ముందుకు ప్రయాణం అవుదాము. ఈ యొక్క ఎపిసోడ్ ఇంకో కొన్ని ఎపిసోడ్స్తో మనకి ఏమర్థం అవుతుంది? మనుషులు ఈ విధంగా పతితమైపోతూ ఉన్నారు, పావనం ఎందుకు అవ్వలేదు, పావనం చేసేవారు ఒక్క భగవంతుడు మాత్రమే అన్న సంగతి మనకి దానితో చెప్పి, కొన్ని శ్లోకాలు చెప్పి ఈ యొక్క అంశాన్ని మనం కంక్లూడ్ చేసుకొని మరి కొత్త అంశాన్ని ప్రారంభించుకుందాం. ఓకేనండి, అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, ఆ తాత్విక రహస్యము సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.